దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరోసారి అర్ధరాత్రి ప్రార్థనా పోరాటానికి మీకందరికీ కూడా ఘన స్వాగతం. మన బ్రతుకులో ఒక కొత్త దినం ఆరంభమైంది. శనివారం గడిచిపోయింది, ఇప్పుడు ఆదివారంలో ప్రవేశించి 5 నిమిషాలయ్యింది. This is the 8th day in the new year. ఈ దినాన్ని కూడా కొంచెమైనా, ఒక గంటైనా, మనం అరగంటైనా ప్రార్థనలో గడిపి పడుకుందాము. దేవుని బిడ్డలారా, మరి ఇష్టమైన వాళ్ళే వస్తారు, ఇష్టం లేని వాళ్ళు రారు ప్రార్థనకి. కనుక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదని నేను నమ్ముతున్నాను. ఈ అర్ధరాత్రి ప్రార్థన ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు మానేయవచ్చు. ఎవరికి కూడా బలవంతము లేదు. దేవుని దగ్గర కానీ నా దగ్గర కానీ ఎవరిని బలవంతం చేసేది లేదు, ఏ విషయానికైనా. ఇందులో నాకు ఆశీర్వాదం ఉన్నది అనుకునే వాళ్ళు వస్తారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆసక్తి లేదు, నాకేం అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఫ్రీగా వాళ్ళు వేరే పని చేసుకుంటారు. కాబట్టి వచ్చిన మీకందరికీ చాలా కృతజ్ఞతలు. ఇది మన అవసరాల కోసం కాదు, సార్వత్రిక సంఘ అవసరాల కొరకైనా ప్రార్థన. రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, అయ్యా దిగిరండి. ఈ రాత్రి కూడా మీరు నాతో మాట్లాడి, మాతో అందరితో మాట్లాడి, మా ఆరాధనలు అంగీకరించి, మా స్తుతులు అంగీకరించి, ప్రభువా మా ప్రార్థనలు మీ సన్నిధిలో చేరనిచ్చిన చెవుల్లో జొచ్చుటకు అనుమతించి దిగివచ్చి పౌరుషంగల ప్రభుగా మా కోసం, నా కోసం, సత్యం కోసం, సత్య సంబంధమైన సేవ కోసం పౌరుషంగల ప్రభుగా లేచి నిలబడండి. భూమి కంపించినట్లు, పర్వతముల పునాదులు కదలునట్లు, అదరునట్లు ప్రభువా మీరు ఈ దినమున ఈ ప్రార్థన సమయంలోనే దిగి వచ్చి గొప్ప కార్యాలు చేయండి. మేము నిన్ను నమ్ముకొని ఉన్నాం. కార్యము నీది, సేవ నీది, సత్యము నీది, వాక్యము నీది, సంఘము నీది, కార్యక్రమ ప్రణాళిక నీది, సంస్కరణ కార్యక్రమ ప్రణాళిక నీది. కనుక మీరే దిగి వచ్చి ప్రతిస్పందించండి, గొప్ప కార్యాలు చేయండి. మీరు కనబడండి అయ్యా, అందరికీ కనబడండి, నాకును కనబడండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. 67వ పాట పాడుకుందాము. సత్యదేవార్తలు. ప్రియకార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా, నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా. హల్లెలూయా లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపమునంతటిన్ మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపమంతటిన్ మోసి తీర్చితివే.
పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, స్తోత్రము స్తోత్రమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, స్తోత్రము స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా పరమాత్ముడా, స్తోత్రం తండ్రి, ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువానయ్యా. రక్తము చిందిన సాక్షిగా నుండును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా నుండును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరీతి నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరీతి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా 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 ఆరాధనా. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఇది కూడా బర్క్మన్ గారి పాటే, 66వ పాట. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలెనే
నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. తంబూరతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదము. తంబూరతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి నిన్ను స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి నిన్ను స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము. పరిశుద్ధ రక్తంతో నా పాపం కడిగిన తండ్రి నిన్ను స్తుతించెదము. పరిశుద్ధ రక్తంతో పాపం కడిగిన తండ్రి నిన్ను స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము. క్రీస్తుతో మమ్ము ఫలింపజేసిన తండ్రి నిన్ను స్తుతించెదము. క్రీస్తుతో మమ్ము ఫలింపజేసిన తండ్రి నిన్ను స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మనం క్లుప్తంగా మనం దేవుని మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథము
రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 9 నుండి. నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ షేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు. దృష్టించుము మా దేవా. నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కొంచెం సేపు మాతో మాట్లాడండి. నీ సన్నిధిలో నీకోసమే బ్రతుకుతున్న వాళ్ళు నిన్ను గూర్చి అందరికీ చాటి చెప్పడం తప్ప ఇంకో పని మాకు లేదని మీకు తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా, అనేక సంవత్సరాలుగా 24 గంటలు యేసే రక్షకుడు, యేసును నమ్మకపోతే నరకానికి వెళతారు జాగ్రత్త అనే స్వచ్ఛమైన సత్య సువార్తను చాటించడానికి మేము అంకితమైనాము అని నీకే తెలుసు. జగమెరిగిన సత్యము కాబట్టి ఇప్పుడు కూడా నీకోసం బ్రతుకుతున్నాము, నీకే తెలుసు. కాబట్టి మీరు దిగివచ్చి మాతో మాట్లాడి మా ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప కార్యాలు చేసి ఈ సత్య సంబంధులు నమ్ముకున్న దేవుడు మహాదేవుడు, అనంత శక్తి సంపన్నుడు, భీకరుడు, భయంకరుడు అని అందరికీ అర్థమవునట్లుగా గొప్ప కార్యం ఇప్పుడు మీరే చెయ్యమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఓఫీర్ మినిస్ట్రీస్ మీద, అద్దంకి రంజిత్ ఓఫీర్ అనే వ్యక్తి మీద ఇంతకుముందు ఏ భక్తుడి మీద జరగనంత ఉధృతమైన యుద్ధం జరుగుతాం. మరి కొంతమంది వ్యక్తిగతంగా ద్వేషము, కేవలము వ్యక్తిగత ద్వేషంతో ఓఫీర్ అనేవాడు భూమి మీద ఉండొద్దు, అతని సేవ ఉండొద్దని, అయ్యో ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలు రక్షిద్దామనే భారం కాకుండా ఏ విధము చేతనైనా కొంతమందిని ఓఫీర్కు దూరం చేయాలి అనే భారంతో సేవ చేస్తున్నారు. స్పష్టంగా కనపడుతుంది, సమాజం గమనిస్తుంది. యేసు తప్ప ఇంకొక రక్షకుడు లేడని ఓఫీర్ గారు చెప్తారు. ఓఫీర్ గారు మంచోడు కాదు, ఆయన దగ్గరికి వెళ్ళకండి, డబ్బులు ఇవ్వకండి అని అదే పనిగా సువార్త, అదే సువార్తగా చాటిస్తూ ఉన్నారు కొంతమంది. ప్రియులారా, వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు మా గుంపులో కలవమని మేము చెప్పం, ఎక్కడికైనా వెళ్ళండి, ఏ చర్చికైనా, కానీ ఓఫీర్ దగ్గరికి వెళ్ళొద్దు,
వాడికి డబ్బులు ఇవ్వద్దు, ₹1 ఇవ్వద్దు, వెళ్ళిపోయి అక్కడ ఉండొద్దు, ఇంకెక్కడికైనా వెళ్ళి. మరి అక్కడ ఉంటే వాళ్ళకేమి నష్టము? మాతో కూడా కలవద్దు అంటున్నారుగా, మరి మీకేమి లాభం మేము అక్కడి నుంచి వెళ్ళిపోతే? అతడు అంతటి మీద మాకంతే ద్వేషం. ఇది వారి నోటి మాట. అనేకులకు ఇలా చెప్తూ ఉన్నారు. ఈ కరడు కట్టిన ద్వేషంతో అసలు వాళ్ళ ముఖము నాకు తెలియని వాళ్ళు కూడా నా మీద బాధితులట. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను ఒక్కసారి వాళ్ళ ఇంటికి పోలేదు, వాళ్ళది ఏమీ తీసుకోలేదు. ప్రభువుకు వాళ్ళు కానుకలు ఇస్తే ఇచ్చారేమో కానీ వాళ్ళ డబ్బులు తీసుకొని దోచుకొని ఎగబెట్టి నేనేం ఆస్తులు సంపాదించుకోలేదు. రకరకాల నిందలు మోపుతున్నారు. అప్పు నిర్మూలనని నేను డబ్బులు పోగు చేసి నాకు వేరే ఒక ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లో అన్నీ దాచుకున్నానట. ఇది వాళ్ళు పెడుతున్న ఒక నింద. ఇంకా చెప్పకూడని సంగతులు. ఇప్పుడు ఓఫీర్ సేవ కుప్పగూలిపోవాలి అనే ద్వేషంతో, కరుడు గట్టిన ద్వేషంతో వారు పని చేస్తున్నారు. ఈ యుద్ధ సమయంలో యెహోషాపాతు వలె మనం ప్రార్థన చేద్దాం. యెహోషాపాతు మీదకి ఒక గొప్ప యుద్ధం వచ్చింది. యూదా రాజ్యం మీదకి యుద్ధం వచ్చింది. మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. 20వ అధ్యాయం ప్రారంభ వచనం. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఏన్గదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసి. మోయాబీయులు వచ్చారు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి వచ్చారు. మరొక వైపు నుండి సిరియనుల సైన్యము, గొప్ప సైన్యం అంట. మరి ఎన్ని లక్షలో ఎన్ని వేలో మనకు తెలియదు, బట్ అప్పటి స్టాండర్డ్స్ ప్రకారం అది పెద్ద సైన్యం. మరి ఈ దినమున మరి యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. లోగడ ప్రభువా, ఐగుప్తులో నుండి మేము బయటకు వచ్చినప్పుడు ఎదోమీయులు ఎదురొస్తే వాళ్ళతో యుద్ధం చేయొద్దు, వాళ్ళు మీ సహోదరులు కదా అన్నావు. వాళ్ళని మేము ఏమనకుండా పక్కకి వెళ్ళిపోయాం. అమ్మోనీయులు, మోయాబీయులు వాళ్ళతో యుద్ధం చేయొద్దన్నావు, నువ్వు చేయనివ్వలేదు. మోషే తరంలో మేము పక్కకి వెళ్ళిపోయాం. మేము వాళ్ళకు మేలు చేసాం, చంపగలిగి ఉండి చంపలేదు, యుద్ధం చేయగలిగి ఉండి చిన్న ఘాటు కూడా పెట్టలేదు. పక్కకెళ్ళి సర్లే మీతో మాకు గొడవ ఎందుకని. అంత మేలు చేసిన మాకు ఇవాళ వాళ్ళు ఎటువంటి ప్రతి ఉపకారము చేయుచున్నారో చూడు దేవా అని అంటున్నాడు. ప్రత్యుపకారం అట ఇది. ఒకప్పుడు చంపగలిగి ఉండి కూడా సరే బ్రతకండి పొండి నాయనలారా, మీరు మా తమ్ముళ్ళే కదా అని మేము పక్కకి వెళ్ళిపోయినందుకు ఉపకారం కదా. ఇప్పుడు మళ్ళీ ఎంత ఉపకారం చేస్తున్నారు. అందరూ కలిసి ఒక్కటే మా మీద దండెత్తారు. వ్యంగ్యంగానే మాట్లాడుతున్నాడు, సర్కాజం. చూడు తండ్రి, ఈ గొప్ప సైన్యము అన్నాడు. ఏమంటే గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలు. అందరూ ఒక్కటైనారు యూదా జనాంగానికి విరోధంగా. యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ప్రార్థన కంటే గొప్ప సైన్యము లేదు, ప్రార్థన కంటే గొప్ప ఆయుధము లేదు. ప్రార్థన చేశాడు. ఒక్కటే మాట అన్నాడు 12వ వచనంలో, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా. ఇవాళ నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకొని మా తండ్రి ఎవరికి హాని చేయలేదు. ఆయన పర్సనల్ లైఫ్లో ఏమో నడిచిందో, దేవుడికి ఎలా చెప్పుకున్నాడో, ఎలా ఏడ్చుకొని క్షమాపణ చెప్పుకున్నాడో, పశ్చాత్తాపడి పాటలు కూడా రాసి పబ్లిక్గా చెప్పుకున్నాడు. అది దేవుడు ఆయన చూసుకుంటారు. మా తండ్రి మాకెవరికి, అసలు భూమి మీద ఎవరికి కూడా హాని చేయలేదు. కాబట్టి మా తండ్రిని మేము కాపాడుకుంటాం అనే ఒక ప్రేమ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఈ ప్రార్థన చేయండి. దేవా,
వారికి తీర్పు తీర్చవా? ఎందుకంటే దేవుడే దిగి రావలసిన ఘడి ఇది. ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇప్పుడే రావాలి ఆయన. ఇంకెప్పుడు వస్తావు తండ్రి? ఇప్పుడే రావాలి అని మనం ప్రార్థన చేద్దాం. నీవే మాకు దిక్కు అన్నాడు. మనకు మంత్రాలు తెలియదు, మాంత్రికులు తెలియదు, మనకు ఆయుధాలు లేవు, ఆయుధం పట్టము, ఎవరిని మనం కొట్టము, ఎవరిని మనం గాయపరచం, ఇంకా ఎవరికి ఏ హాని మనం చేయలేము, ప్రాణహాని అసలే చేయలేము. కాబట్టి మనం ఏం చేస్తాం మరి? గుండాలను పెట్టి కొట్టించలేము, మనకెవరున్నారు? కనుక నీవే మాకు దిక్కు, మనుషుల సహాయము వ్యర్థము అని దావీదు కూడా 108వ కీర్తనలో ప్రార్థన చేశాడు. 108:12 మనుషుల సహాయము వ్యర్థం, శత్రువులను జయించుటకు దేవా నీవే మాకు సహాయము చెయ్యము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము అని ప్రార్థన చేశారు. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయన. ఇవాళ దేవుడు అనేవాడు నిజముగా తంజి తోఫీర్ని పిలిచి ఉంటే సేవకులకు, నిన్న ఆదివారం ప్రసంగం ఎందరో విని అద్భుతం అండి, ఎన్నో నేర్చుకున్నామన్నారు. మాట్లాడుతున్నవాడు దేవుడే అయితే, ఒకవేళ దేవుడే కనుక పిలిచి ఈనాటికి పట్టుకొని ఉంటే ఆయన దిగి రావాలి. ఓఫీరుతో ఉన్నటువంటి ప్రజలను బలపరచాలి. ఓఫీరుకు శత్రువులుగా ఉన్న వాళ్ళను ఆయన అణచివేయాలి. అణిచివేస్తాడు అని నేను ప్రవచనం చెప్పడం లేదు, అయితే అన్నాను. ఇఫ్ అనే క్లాజ్ పెట్టా. దేవుడు నా శత్రువులను అణిచివేయాలి. అణిచివేయకుండా ఉంటే కూడా నేను ఎక్కువ బాధపడను. దేవుడు వాళ్ళని అణిచివేయకుండా ఉంటే, వాళ్ళ మీద జయము నాకు ఇవ్వకుండా ఉంటే, ఓకే, నేను బ్రతికిన బ్రతుకు బాగులేదేమో, దేవునికి నచ్చలేదేమో. నా శత్రువులకి ఆయన సహాయం చేశాడు. చిత్తము తండ్రి, నీ తీర్పు వచ్చింది అనుకుంటున్నాను, శిరసావహిస్తానే, నీ తీర్పుకు తల వంచుతా. వాళ్ళే నీకు నచ్చారా? నీకు దయ తండ్రి, నీ కార్యం జరిగించుకో, నీ చిత్తము జరుగునుగా. కానీ తల వంచగలిగినటువంటి పరిపక్వత నాకున్నది. దేవుడు ఒకవేళ రంజిత్ తోఫీర్ని పిలిచినవాడు, ప్రత్యక్షతలు ఇచ్చినవాడు, మొన్న క్యాన్సర్ వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై డాక్టర్ గారు చెప్పిన అంచనాను కూడా కొట్టేసి స్వస్థపరిచి లేపినవాడు నిజంగా నా దేవుడైతే, ఆయన నజరేయుడని యేసు అయితే, ఆయన దిగి రావాలి, శత్రువులను అణిచివేయాలి. శత్రువులను జయించుటకు ఆయనే మనకు సహాయము చేయాలి. మనుషుల సహాయం వ్యర్థం. డబ్బు లేకపోవచ్చు, ఏదన్నా అధికారుల దగ్గర పోవాలంటే వాళ్ళు పని చేస్తారో చెయ్యరో, డబ్బు ప్రభావం కూడా అవసరమవుతుందేమో. కానీ ప్రార్థన చేస్తే దిగి రావడానికి దేవుడు డబ్బులు అడగడు. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, నీవే మాకు దిక్కు, ఇంకెవ్వరూ లేరు, నువ్వు తీర్పు తీర్చవా వాళ్ళకి అని అడిగాడు. నేను అడుగుతున్నా, మీరు అడగండి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్కు వచ్చింది. మరి ఆసాపు సంతతి వాడు లేవీయుడగు యహజీయేలు అనేవాడు సమాజంలో ఉండను. 14వ వచనం, 20వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 14వ వచనం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండను.
యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించాను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి, మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట నెరవేరాలి. దేవుడైతే యుద్ధాయుధాలు ధరించి రావాలి. ఓఫీరు గారి శత్రువులు చేసేది న్యాయమైతే దేవుడు ఓఫీరు గారిని సంహరించాలి. ఎస్, విత్ 100% అష్యూరెన్స్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్. రంజిత్ ఓఫీర్ పరిచర్య దేవునికి నచ్చకపోతే దేవుడు రంజిత్ ఓఫీర్ను సంహరించాలి. యుద్ధాయుధాలు అయితే పట్టుకురావాలి. ఒకవేళ ఓఫీర్ చేస్తున్న పని దేవుని చిత్తానుసారమైనదైతే ఆటంకపరుస్తున్న వారు, ఆటంకాలు సృష్టించి నష్టం కలిగిస్తున్న వాళ్ళను దేవుడు సంహరించాలి. అటో ఇటో సంహారమే జరగాలి, కానీ తాత్సారము ఇంకా సహించటం, ఆలస్యం అనేది జరగకూడదని వాళ్ళు గట్టిగా మనం ప్రార్థించాలి. ప్రభునందు ప్రియులారా, కర్నూలు నుంచి ఒక హైదరాబాదుకు వచ్చి సిద్దిపేట దగ్గర గజ్వేల్ దాకా వెళ్ళాడు. ఓఫీర్ మంచోడు కాదని ఎవరికో చెప్పటానికి. ఒకడు గుంటూరు నుండి జహీరాబాద్ వెళ్ళాడు. ఇన్ని 100 మైళ్ళు ప్రయాణం ఎందుకంటే ఓఫీర్ మంచోడు కాదని చూపించటానికి. సిగ్గుశరం ఉందా అసలు? ఒక మనిషి మంచోడు కాదని చెప్పడానికి 100 మైళ్ళు ప్రయాణం ఏంటి? ఏసే దేవుడు అని చెప్పడానికి ఎప్పుడైనా కష్టపడ్డారా? ఎవరికైనా ఒప్పించగలిగారా? ఒక్కడినైనా? 1000 మందిని ఒప్పించి బాప్తిస్మాలు ఇచ్చిన దైవజనుడిని పరువు నష్టం చేయడానికి కష్టపడుతున్నారు. రండి, మీకు ఆయన మీద అన్ని ఆధారాలు చూపిస్తాం. డబ్బులు మేమే పెడతాం, ఖర్చు మేము పెట్టుకుంటాం. దానికి ఒక కారు మాట్లాడడం, కారులో తీసుకెళ్ళడం, పెట్రోల్ డీజిల్ పోసుకోవడం, అన్నీ ఇన్ని ఖర్చులు పెట్టి ఒక్క మనిషి మీద ద్వేషంతో ముఠా కట్టారు. అందరు కలిసి వచ్చేసి. ఇది దేవునికి నచ్చుతుందా అని నా ప్రశ్న. చేస్తున్నారు సరే, కనబడుతుంది ఏం చేస్తున్నారు. ఈజ్ గాడ్ అప్రూవింగ్ దిస్? దేవుని యొక్క తీర్పు నాకు కావాలి. నాకైతే లైఫ్ అయ్యి నేనంతా జీవించేశాను. నా పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయింది. 64 ఏళ్ళు బ్రతికాను. చావు గోతిలో నుండి దేవుడు నన్ను మళ్ళీ లేవనెత్తాడు. ఇప్పుడు కావలసిందేముంది? దేవుడు చంపితే దేవుని దగ్గరికే వెళ్తాను. కానీ తీర్పు కావాలి. ప్రపంచం చూస్తూ ఉంది, క్రైస్తవ సమాజం చూస్తూ ఉంది, భారతీయ సమాజం చూస్తూ ఉంది. ఈ దేవుడు ఎవరి పక్షం ఉన్నాడు అని చూస్తున్నది. దేవుడు దిగి రావాలి. ఇతడు చెప్తున్నాడు, యెహోవా యుద్ధము చేస్తాడు. ఈ యుద్ధము మీరు కాదు. 15వ వచనంలో, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును, దేవుడే యుద్ధము జరిగించును. మరి రేపు వారి మీదికి పోవుడి. 17లో, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పని లేదు, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. 17th verse, 17వ వచనం, యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. అంతే. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండు. ఇది ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. అప్పుడు యెహోషాపాతును యూదా వారందరూ సాష్టాంగ నమస్కారం చేసేశారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము 20 చెప్పుకుంటామే. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట విని. యెహోషాపాతు చెప్పిన మాట, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి. ఈ ప్రవచన సందర్భంలో యెహోషాపాతు చెప్పిన మాట. మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, సిరియన్లు అందరూ కలిసి ఒక్కసారి మూకుమ్మడిగా లక్షల మంది వచ్చేసారు.
మాకు ఇంత పెద్ద యుద్ధం మేము చేయలేవు, దేవుడు రాడా, తీర్పు తీర్చడా, మేము మేలు చేస్తే మాకు ఇలాంటి రెసిప్రొకేషన్, ఇలాంటి ప్రతిచర్య ఏంటి? అందరూ మేలు పొందిన వాళ్ళు అంతో కొంత మా ద్వారా, మళ్ళీ మా మీద ఏంటి యుద్ధం అని అడిగినప్పుడు మరి ఆ కుమారుడు యహజీయేలు అనేవాడు చెప్పిన ప్రవచన సందర్భంగా ప్రవక్తలను నమ్ముకోండి, యెహోవాను నమ్ముకోండి, అప్పుడు యెహోషాపాతు ఆ ప్రకటన చెప్పాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు జనులందరూ కూడా ఏం చేశారంటే 21లో, తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, హల్లెలూయా, వాట్ ఏ సీన్ దిస్ ఈజ్. వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీదను, శెయీరు మన్యవాసుల మీద మాటుగాండ్రను యెహోవాయే పెట్టెను గనుక వారు హతులైరి. దేవుని బిడ్డలారా, 27 ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించే వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరల వల్లని యూదా వారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిది. 29 యెహోవా ఇశ్రాయేలీయుల శత్రువులతో యుద్ధము చేశానని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చే. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉంది. దేవుని బిడ్డలారా, వీఆర్ న్యూట్రల్ అండ్ వీఆర్ ఫర్ గాడ్. మనం అనుకుంటాం, మనకు తోచింది మనం, సేవ మనకు అర్థమైంది మనం చేస్తున్నాం. ప్రియులారా, దేవుడు తీర్పు తీర్చాలి. ప్రతి ఆదివారము ప్రభు బల్లకు ముందు సిద్ధపాటు హెచ్చరిక వాక్యం చెప్పి మీరందరూ మీ పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుందని చెప్పి నడిపించేవాడి సంఘ కాపరిని నేను అందరికీ సమయం ఇస్తూ ఎవ్రీ వీక్ నేను చెప్పేది ఏంటంటే, నేనును మనుష్య మాత్రులనే కనుక నాకు కూడా ఒప్పుకోలు అవసరం, స్వపరీక్ష అవసరం. యేసు రక్త ప్రోక్షణ శుద్ధీకరణ నాకు కూడా అవసరం. నేను నా పాపాలు ఒప్పుకుంటాను. నేను స్వపరీక్షకు ఉపక్రమిస్తూ మీకందరికీ స్వపరీక్షకు స్నానం చేయడానికి సమయం ఇస్తూ మరికొద్దిసేపుగా నేను మాట్లాడను ప్రియులారా అని నేను చెప్పే మాట ప్రతి ఆదివారము మన దోషాలు ఒప్పుకొని యేసయ్య అని రక్తంలో నన్ను కడుగమని అడిగి కడిగాడని నమ్మి ప్రభు శరీరం తీసుకుంటుంటే 5 ఏళ్ల కిందట నీ పాపం ఇది కదా అని ఇప్పుడు మాట్లాడేవాడు అసలు విశ్వాస, క్రైస్తవుడా, అసలు మనిషేనా? వాడు కూడా ఇన్ని ఆదివారాలు, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయండి? 52 ఆదివారాలు ఏమో వస్తాయి. వాడు కూడా ప్రతి ఆదివారం పాపాలు ఒప్పుకొని కడుక్కున్నాడు. అందులో నేను ఒప్పుకొని కడుక్కున్నాం. మేము అందరం అగాపే సంఘాలన్నీ ఎవ్రీ సండే కన్ఫెషన్, వాషింగ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మరి ఏండ్ల తరబడి పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కుంటూ ముందుకు నడిచి 4 ఏళ్ల కిందట, 5 ఏళ్ల కిందట, 10 ఏళ్ల కిందట మీ పాపాలు మళ్ళీ ఒకళ్ళు మాట్లాడటం ఏంటి? ఏమైనా లాజిక్ ఉందా? దేవుని ఆత్మ ఉంటే అలా మాట్లాడతారా?
కాబట్టి నేను ఆర్గ్యూ చేయటం వాళ్ళు కాదు. ఇప్పుడు నా బిడ్డలే నా ముందున్నారు. కేవలము వ్యక్తిగత అసూయ ద్వేషముతో, సాతాను చేత వాళ్ళ మనసులు ద్వేషముతో నింపబడగా మన సేవను డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. యెహోషాపాతు కాలములో దిగి వచ్చిన దేవుడు ఇప్పుడు దిగి రావాలని మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళకేం పని ఉండదు, ఈ ప్రసంగం వాళ్ళు వినొచ్చు కూడా. ఓఫీర్ గారంటే ఇష్టం లేదు, కానీ మళ్ళీ నా ప్రసంగం అది వినకుండా ఏదో చెప్పకుండా బ్రతకలేరు వాళ్ళు. కాబట్టి యెహోషాపాతు కాలములో దిగి వచ్చినట్టు దేవుడు దిగి రావాలంటాడు. ఈయన పెద్ద యెహోషాపాత, ఈయన భక్తుడా, ఈయన భ్రష్టుడు అని అంటారు మళ్ళీ వాళ్ళు. నాకు తెలుసు. పోనీ వాళ్ళే యెహోషాపాతు. నేను అన్నానా? నేనే యెహోషాపాతు అన్నానా? యెహోషాపాతు ఎవరు? అమ్మోనీయులు ఎవరు? నిరూపించడానికి కత్తి పట్టుకొని యేసయ్య రావాలి. ఇది నా ప్రార్థన. దీనికి అభ్యంతరమా? ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. రంజిత్ తోఫీర్ యెహోషాపాత, ఆయన విమర్శకులు నిందా ప్రచారం చేసేవాళ్ళు యెహోషాపాతులా? అటో ఇటో నిరూపించడానికి దేవుడు, నమ్మకమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు కత్తి పట్టుకొని రావాలి. లెట్ గాడ్ ప్రూవ్ హూ ఈజ్ జెహోషాపాత్ ఇన్ దిస్ జనరేషన్. ఎవడు పెట్టాడు మొన్నోసారి నా మెసేజ్ కింద, ఆ దేవుడు దిగొస్తే ముందు నువ్వు చేస్తావు, అది తెలుసుకోవట. అది జరిగితే మంచిది కదా నాయన. కన్ఫ్యూషన్ అయిపోతుంది. ఎంత సంతోషం అనుకున్నావు? దేవుడి దిగొస్తే నువ్వే చచ్చిపోతావంటే నాకేం రాదులే అని అనుకుని ధైర్యంతో చెప్తున్నా అనుకుంటున్నావు. తిక్కలోడా. దేవుని తీర్పు నాకు అతి ప్రియమైనది. దేవుడు వచ్చి, కుమారుడా నీ బ్రతుకు నాకు నచ్చలేదు, నేను వాళ్ళ పక్షమే ఉన్నానంటే, చిత్తం తండ్రి, నా ప్రాణం నీ వశంలో ఉంది, యేసయ్య నన్ను. అలాంటి వాడిని భూమి మీద బ్రతక తగను తండ్రి. నా ప్రియమైన తండ్రి, నిన్ను దుఃఖపరిచాను, నేను బ్రతకడానికి యోగ్యుని కాదే, నన్ను చంపేసి అప్పగించుకుంటాను సంతోషంగా. కాబట్టి నేను యెహోషాపాతును, నా కోసం రావాలని కాదు నేను అడిగేది. యెహోషాపాతు కాలములో వచ్చినట్టు రావాలని. ఆ కాలంలో రావడాన్ని నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయమని అడుగుతున్నాను. కత్తి పట్టుకొని రావాలి. ఎవడు ఆయనకు అడ్డంగా నిలబడితే వాడిని వేసేయాలంతే. అది నేను కావచ్చు, అవతల వాళ్ళు కావచ్చు. నువ్వు తీర్పు తీర్చవా? మరి భూలోక న్యాయాధిపతివి నువ్వై ఉండి లాభం ఏంటి? సర్వలోక న్యాయాధిపతివి కదా. దిగిరానైనా యెహోవా దేవ, యుద్ధం చేయడానికి రా. మేము అప్పగించుకుంటున్నాం. ఎందుకు గందరగోళం? ఎందుకు లోకాన్ని ఎందుకు గందరగోళం చేయాలి? స్పష్టత రావాలి. సాధారణ మానవ సమాజానికి, క్రైస్తవ సమాజానికి స్పష్టత రావాలి. దేవుడు రావాలి, తీర్పు రావాలి, ఎవడో ఒకడు చావాలి. ఎందుకంటే స్పష్టత కోసం. ఇది క్షేమాభివృద్ధి. ఒకవేళ దేవుడు వచ్చి రంజిత్ తోఫీర్ను చంపేసి ఆయన శత్రువులను ఆశీర్వదిస్తే అదేనా స్పష్టత? దేవునికి మహిమ, హల్లెలూయా, స్తోత్రం. లేదు, అవతల వాళ్ళని వేసేస్తే రంజిత్ తోఫీర్ నా దాసుడురా, ఎందుకు పిచ్చివాగుడు అవుతారు ఆయన మీద, వాడే తప్పు చేశాడు, ఏనాడో క్షమించేశాను, మీకెందుకురా, నీ తప్పులు క్షమించట్లేదా ఎవ్రీ సండే నేను అని దేవుడు దిగొచ్చి వాళ్ళని వేసేస్తే అదేనా లోకానికి ఒక స్పష్టత వస్తుంది. ఈవేళ ఒక్క అరగంటైనా ప్రార్థన చేసి పడుకుందాం. క్లుప్తంగా ప్రార్థన చేసి, ఇది ఒక్కటే ప్రార్థన. దేవుడు రావాలి, తీర్పు తీర్చాలి, యుద్ధము చేయాలి. ఎవరు దేవుని పక్షమో, దేవుడు ఎవరి పక్షమో స్పష్టంగా 24 గంటల లోపల దేవుడు చూపించాలి. పట్టుదలతో ప్రార్థన చేద్దాం. దేవుడు దిగి రావాలి, దేవుడు రావాలి. ఒకవేళ కొంపదీసి దేవుడు నన్నే వేసేస్తే పరదేశంలో కలుసుకుందాం. కోయి ఫికర్ కర్నీకి బాత్ నహీ. ఏం భయపడే పని లేదు. నేను చచ్చినా సరే పరదేశంలో కలుసుకుందాం.
లేకపోతే వాడు చేస్తాడా? వాళ్ళ సైన్యం చేస్తుందా? దండు చేస్తుందా? మనం కృతజ్ఞత కూటంలో కలుసుకుందాం. స్తుతి ఆరాధన కూటం నడు. స్పష్టత దేవుడు ఇచ్చాడు కనుక దేవుని స్తుతిద్దాం. అటో ఇటో ఈవేళ దయచేసి ధైర్యంగా ప్రార్థించండి. దేవుడు రావాలి, తీర్పు తీర్చాలి. ప్లీజ్ స్టార్ట్ ప్రేయింగ్ రైట్ నౌ. ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుందాం, మనోనేత్రాలు తెరుచుకుందాం. భూలోక న్యాయాధిపతి అయిన, యుద్ధశూరుడైన, పౌరుషం కలిగిన యేసయ్య మీదికి మన దృష్టి సారిద్దాం. దిగిరమ్ము నాయన. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం మా బ్రతుకులో ఈ దినాన మళ్ళీ నెరవేర్చండి. మునుపు జరిగినది మరలా జరుగునన్నావు కదా. యెహోషాపాతు కాలంలో జరిగినది ఇప్పుడు మళ్ళీ జరుగునుగాక తండ్రి. నీ తీర్పులు దిగివచ్చునుగాక. చుట్టుపట్ల ఉన్న దేశముల రాజ్యములన్నీ భయపడి గడగడ వణుకునుగాక. భీకరుడవుగా, భయంకరుడవుగా దిగిరమ్ము తండ్రి అని పట్టుదలతో, హృదయపూర్వకంగా, చిత్తశుద్ధితో మనం ప్రార్థన చేద్దాం. మా శత్రువులను జయించుటకు మీరు మాకు సహాయం చేయండి. ఒకవేళ మేమే నీకు శత్రువులు అనుకుంటే మమ్మల్నేనా భూమి మీద నుండి తొలగించండి. అటో ఇటో జరగాలి. నువ్వు మౌనంగా ఉండటానికి వీల్లేదు ప్రభు. మేము ఒప్పుకోము తండ్రి. ఇలా ప్రార్థన చేయడం తప్పైతే ఈ తప్పు కోసమైనా చంపేసేయండి మమ్మల్ని. నీకు టైం ఇవ్వము, నువ్వు ఇప్పుడే రావాలని మంకు పట్టుబట్టే తప్పైతే, కోపం వస్తే ఆ తప్పు కోసమైనా చంపేసేయండి. లేదా దిగిరండి. దిగి రావాలని బలమైన ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా అందరూ ప్రార్థన చేయండి. దేవుడు రావాలి. మనం ఎవరిని అంటలేదు. దేవుని తీర్పు అడుగుతున్నాం. దేవుడు రావాలి, స్పష్టత ఇవ్వాలి, అస్పష్టత తొలగించాలి. ప్రార్థన చేయగలరా? చేయండి.